భాగంగానే కొన్ని 20 మీటర్లు, కొన్ని 30 మీటర్లు, కొన్ని 50 మీటర్లు, కొన్ని 90 మీటర్లు అంటే ఈ రకంగా రాక్ తగిలేంత వరకు కూడా రాక్ లోకి వెళ్లేంత వరకు కూడా ఈ డీఫాల్ ని మనం నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ రకంగా ఇంత అవసరమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 18 నెలల కాలంలో ఈ డయాఫ్రమ్ వాల్ ని విజయవంతంగా 100% 100% కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు దీనికి కూడా ఖరీదు 443 కోట్ల రూపాయలు వెచ్చించి 100% కూడా ఈ డీవాల్ ని మనం ఆ రోజు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష 18 months లో. మరి అయితే దురదృష్టం ఏంటంటే మొన్న అట్లా పూర్తయినటువంటి ఈ డీవాల్ ని మొన్న 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకి ఈ డీవాల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుచేతనంటే ఏదైతే ఈ డీవాల్ కి ఎగువన అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి అప్పర్ కాపర్ డ్యాము 2019 మరి ఎన్నికల నాటికి 82% పూర్తయినటువంటి దశలో ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ మిగిలిన 18% కూడా ఒక 2 months లో అంటే 2019 జూన్ జూలై కల్లా పూర్తి అయిపోయింది అధ్యక్ష.